వరుస విజయాలతో జోరు మీదున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీగౌరిప్రియ జంటగా తెరకెక్కించిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్ బ్యానర్పై ఎస్కేఎన్ సాయి రాజేష్లు ఈ సినిమాను నిర్మించగా రవి నబ్బూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ ఈ సినిమాకు కథను కూడా అందించడం విశేషం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఈ మూవీకి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటర్గా, విశ్వాస్ డెనియర్ సినిమాటోగ్రఫీగా వ్యవహరించారు. వరల్డ్ వైడ్గా జూలై 24వ తేదీన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, రెండో రోజు చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎంత వసూలు చేసిందని ఈ వివరాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ క్యాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి చెన్నై లవ్ స్టోరీ మూవీని 15 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కిరణ్ అబ్బవరం మూవీకి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ఫిల్మ్ నగర్లో టాక్. ఇక చెన్నై లవ్ స్టోరీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్ధారించింది. చెన్నై లవ్ స్టోరీ మూవీకి వరల్డ్ వైడ్గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలవ్వగా తొలి రోజున ఇండియా వైడ్గా 4.95 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలైనట్టు సాగ్నిక్ వెల్లడించింది. ఈ మూవీకి తొలి రోజున ఇండియా వైడ్గా 1879 షోలు ప్రదర్శితమైతే 2,81,400 టికెట్లు సేల్ అయ్యాయి. ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్లో 1.90 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.87 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40.99 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 1.55 లక్షల రూపాయలు, తమిళనాడులో 93,000 రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.35 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికాలో 293 సెంటర్లో 453 ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా 3,687 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా కిరణ్ అబ్బవరం మూవీకి $53,801 అంటే ఇండియన్ కరెన్సీలో 52 లక్షల రూపాయలు రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్ తదితర దేశాల్లో కలిపి చెన్నై లవ్ స్టోరీ మూవీకి తొలి రోజున ఓవర్సీస్లో $2,75,000 అంటే ఇండియన్ కరెన్సీలో 2.65 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 13.2 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ వచ్చాయి. హీరో కిరణ్ అబ్బవరం కెరియర్లోనే ఇది రికార్డ్ ఓపెనింగ్స్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌతాక్తో చెన్నై లవ్ స్టోరీ మూవీకి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. వీకెండ్ కూడా కలిసి రావడం, పోటీ వస్తుందన్న జననాయగన్ మిక్స్డ్ టాక్ కారణంగా శనివారం కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ప్రేక్షకులు చెబుతున్నారు. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు ఇండియాలో 912 షోలు ప్రదర్శితమైతే 43% ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాగ్నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు అందుకున్న సమాచారం ప్రకారం చెన్నై లవ్ స్టోరీ మూవీకి ఇండియాలో రెండో రోజున 2.82 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం మూవీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల చొప్పున 7 నుంచి 10 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ జోరు చూస్తుంటే వీకెండ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసేలా కనిపిస్తుంది. మరి కిరణ్ అబ్బవరం ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరి మీరు చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.